మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని ఓ వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంగవరం గ్రామానికి చెందిన వీఆర్ఓ షేక్ మహాబాషా రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనతో మండలంలో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గంగవరం గ్రామానికి చెందిన రైతు ద్రోణాదుల వీరాంజనేయులు తన పొలాన్ని ఆన్లైన్ లో నమోదు చేసుకునేందుకు వీఆర్ఓ మహాబాషాను సంప్రదించారు. ఈ పని చేసేందుకు 50,000 లంచం ఇవ్వాలని వీఆర్ఓ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా 30,000 ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో 20,000 ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ పొలం ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రైతు పలుమార్లు వీఆర్ఓను సంప్రదించారు. ఆయన స్పందన లేకపోవడంతో చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక అధికారుల సూచనల మేరకు రైతు వీఆర్ఓను సంప్రదించగా మిగిలిన 20,000 నగదు తీసుకోవాలని వీఆర్ఓ సూచించినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం గంగవరం గ్రామ సచివాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీఆర్ఓను అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇక సిబ్బంది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. లంచం కోరిన విషయాన్ని 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయొచ్చని తెలిపారు. గంగవరం గ్రామానికి చెందినటువంటి ద్రోణాదుల వీరాంజీ అనే రైతు తనకు పిత్రార్జితంగా వచ్చినటువంటి పొలానికి మ్యూటేషన్ ప్రక్రియ చేయించుకొని కొత్తగా పట్టాదారు పుస్తకాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 6వ నెలలో గంగవరం వీఆర్ఓ మహాబాషా గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అప్పట్లోనే ఒక 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. తప్పని పరిస్థితిలో సదరు రైతు వీఆర్ఓ గారికి 30,000 రూపాయలు లంచం ఇచ్చినాడు. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా ఇంకా 20,000 రూపాయలు లంచం డబ్బులు ఇస్తేనే నీ పని చేయిస్తాను అని ఖరాఖండిగా చెప్పడంతో తప్పని పరిస్థితిలో సదరు రైతు వీరాంజీ గారు ఏసీబీ వారిని సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. ఈరోజు రైతు వీరాంజీ దగ్గర నుంచి వీఆర్ఓ మహాబాషా గారు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండ్ పట్టుకున్నాము. దర్యాప్తు చేస్తున్నాం.